హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సింగిల్. ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇది తెలుగు మూవీనే. శివయ్య శ్రీ విష్ణు అన్న మూవీస్ అంటేనే మనకు తెలిసిందే కదా, ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్ మూవీస్తో ఇరగదీస్తున్నాడు. అసలు సెన్సార్ వాళ్ళకి కూడా దొరకకుండా బూతులు మాట్లాడాలంటే మన శ్రీ విష్ణుకే సాధ్యం భయ్యా. ఈ మూవీలో కూడా మంచు కుడిసిపోయేలా యాక్ట్ చేశాడు. ఈ సింగిల్ మూవీ కూడా ఫస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా గానీ తర్వాత సూపర్ హిట్ అయింది భయ్యా. అలాంటి కామెడీ మూవీని మీకు సజెస్ట్ చేయకుండా నేను ఉంటానా? ఇక మూవీలో స్టోరీ ఏంటంటే, మనోడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు అండ్ ఇలానే ఒక అమ్మాయి హీరోయిన్ లవ్ చేస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైందో మీరు మూవీని చూసి తెలుసుకోవాలి. శ్రీ విష్ణు యాక్టింగ్ గానీ, వెన్నెల కిషోర్ కామెడీ గానీ ఇద్దరు కుమ్మి అవతల పడేశారు. మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడాల్సిన మూవీ ఇది. ఎక్కడా బోర్ కొట్టకుండా లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ తో బాగా ఎంగేజ్ చేస్తారు మావా. స్టోరీ లైన్ కామన్ గానే ఉంటది, కానీ శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వల్ల పక్కాగా ఒకసారి చూడొచ్చు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 స్పీక్ నో ఈవిల్. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో ఉంది, తెలుగులో లేదు. అదేంటి బ్రో, ఉందా లేదా కరెక్ట్ చెప్పరా ఎదవా అంటారా? దీని ఒరిజినల్ మూవీ 2022 స్పానిష్ లో రిలీజ్ అయింది. అది తెలుగు డబ్బింగ్ తో అవైలబుల్ గా ఉంది. రీసెంట్ గా 2024 లో ఇంగ్లీష్ వాళ్ళు రీమేక్ చేసి రిలీజ్ చేశారు, కానీ అది తెలుగులో లేదు. ఈ 2 మూవీస్ ఒకేలా ఉంటాయి భయ్యా. ఒక క్లైమాక్స్ ఒక్కటి మార్చిపడేశారు. నాకు ఫస్ట్ మూవీ క్లైమాక్స్ కంటే సెకండ్ మూవీలో చేంజ్ చేసిన క్లైమాక్సే బాగా నచ్చింది. ఫస్ట్ మూవీ క్లైమాక్స్ లో వాళ్ళని మొత్తం బట్టలు లేకుండా రాళ్లతో కొట్టడం అనేది అంతగా నాకు నచ్చలేదు, కానీ 2లో అలాంటి సీనే లేదు. మనం ఫుల్ సాటిస్ఫై అయ్యేలా డిజైన్ చేశారు. ఇందులో ఒక ఫ్యామిలీ వెకేషన్ లో ఇంకో ఫ్యామిలీని కలిశారు. అక్కడితో ఆగొచ్చు కదా. వాళ్ళు స్వాగతం సుస్వాగతం మా ఇంటికి రండి అనగానే వీళ్ళు సంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక అన్నంలో అప్పడాలు వడ్డించి మరి ఆ ఫ్యామిలీకి ఎలా అప్పడతారా చేశారనేదే ఈ మూవీ ప్లాట్ అనమాట. ఆ ఇంట్లో ఉన్న పిల్లాడు వాడు అసలు ఏం మాట్లాడు. అప్పటికే మనం ఏదో తేడా కొడుతుంది ఏంట్రా అనుకుంటాం. అసలు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి స్క్రీన్స్ కి అత్తుకుపోయి లాస్ట్ వరకు ఎంగేజ్ అయ్యేలా తీశారు మావా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, అడల్ట్ కంటెంట్, బోల్డ్ కంటెంట్ కొద్దిగా ఉంటది, సో నో చూడకూడదు. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 దేవిక అండ్ డానీ. ఇది ఒక మిస్టరీ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగు సిరీసే. ఇందులో రీతు వర్మ ఒక మ్యూజిక్ టీచర్, సుబ్బరాజుతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అదే టైంలో ఇంకొక హీరో డానీ పరిచయం అవుతాడు. మనోడు ఎప్పుడు పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది, రంగుల బట్టలే తెల మెరిసాయి అనేలా ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతుంటాడు. మరి అందరూ మెచ్చిన వాషింగ్ పౌడర్ నిర్మా వెనుక రహస్యం మనకు సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక షాకింగ్ సీన్ తో రివీల్ చేశాక ఓకే ఇదా స్టోరీ అనేది అర్థమవుతుంది. ఇది మనకు ఒక ఓల్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా ఉంటుంది అనుకుంటే అలా కాకుండా చాలా కొత్తగా ప్రయాణం చేశారు మావా. దీనికి సెకండ్ సీజన్ కూడా రాబోతుంది. టైం పాస్ కోసం ఒకసారి దీన్ని ట్రై చేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 లవ్ డెత్ అండ్ రోబోట్స్. టోటల్ ఇప్పటి వరకు 4 సీజన్స్ వచ్చాయి. 4th సీజన్ రీసెంట్ గానే రిలీజ్ చేశారు మావా. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యానిమేషన్ హర్రర్ సిరీస్ అనుకోండి. ఈ సిరీస్ ఒక యానిమేషన్ సిరీస్ మావా. ఇది యాంథాలజీ టైప్ లో నడుస్తుంటది. అంటే ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క స్టోరీని మనకు చూపిస్తూ ఉంటారు భయ్యా. ఇందులో మనకు హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, న్యాచురల్ థీమ్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ, ఇలా రకరకాలుగా స్టోరీ టెల్లింగ్ ఉంటది. ఇందులో యానిమేషన్ స్టైల్స్ కాకుండా ఒక సూపర్ టెక్నిక్స్ అయితే వాడారు. చాలా రియలిస్టిక్ గా ఉండే ఆ CGI ఫుటేజ్, ఆ గ్రాఫిక్స్ అవన్నీ సూపర్ గా అనిపిస్తాయి. వాటితో పాటు చాలా సీన్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 6 నుంచి 21 నిమిషాలు మాత్రమే ఉంటది. అంటే ప్రతి ఎపిసోడ్ ని మీరు ధనాధన్ ఫటాఫట్ యూస్ పడేయచ్చు. పైగా దీనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇందులో మొత్తం ఇప్పటి వరకు 45 ఎపిసోడ్స్ ఉన్నాయి. మీరు గనక యానిమేటెడ్ సిరీస్ కి ఫ్యాన్స్ అయితే దీనిని అస్సలు వదలకండి. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పిల్లలది కదా బ్రో, పిల్లలు చూస్తారు అని అనుకుంటే మీరు
సలసలసల మరిగి సాంబార్లో కాలేసినట్టే. ఇది పిల్లల కోసం కాదు, ఓన్లీ పెద్దవాళ్ళ కోసం మాత్రమే. సో ఫ్యామిలీతో కలిసి నో చూడకూడదు. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 వడక్కన్. ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మీ లైఫ్లో ఏది పోయినా వెనక్కి వస్తుంది కానీ టైం మాత్రం వెనక్కి రాదు. మీ టైం చాలా సేవ్ చేసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. బిగ్ బాస్ చూస్తారా? ఇంకా స్టార్ట్ కాలే అంటారా? ఈ మూవీలో స్టార్ట్ అయింది బ్రో. ఇప్పటి వరకు మీరు ఎన్నో హారర్ మూవీస్ చూస్తుంటారు కానీ ఇలాంటి మూవీ అస్సలు చూసుంటారు. ఈ టెక్నీషియన్స్ కి అయితే చాలా కొత్తగా ట్రై చేసినందుకు పెద్ద హ్యాట్స్ చెప్పాలి. ఈ సినిమా మలయాళం నుంచి వచ్చిన ఫస్ట్ పారానార్మల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి అమెరికా ఫ్రైట్ నైట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కొన్ని ట్రోఫీస్ కూడా గెలిచింది. ఇందులో క్వాలిటీ అండ్ సౌండ్ డిజైన్ వాటి గురించి చెప్పాలంటే మాటలు కూడా ఉండవు బ్రో. చాలా కిరాక తీశారు. ఇక స్టోరీలోకి వెళ్తే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన హీరో బ్రహ్మగిరి అనే అడవిలో ఒక రియలిస్టిక్ గేమ్ షోలో జరిగిన మిస్టీరియస్ డెత్స్ ని సాల్వ్ చేయడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడ తర్వాత ఏం జరిగింది అనేది ప్లాట్. ఇది అందరికీ నచ్చే మూవీ అయితే కాదు. పాత చింతకాయ పచ్చడి వద్దు, మాకు కొత్త ఆవకాయ ముద్దు అనే వాళ్ళకి నచ్చొచ్చు. హారర్ మూవీస్ లో డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే దీన్ని పక్కా ఇవ్వండి. ఆ మిస్టరీ కూడా లాస్ట్ వరకు హోల్డ్ చేశారు. తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి పక్కగా యూస్ చేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక రొమాంటిక్ సాంగ్ ఇబ్బంది పెట్టొచ్చు. సో నో చూడకూడదు. ఇది ఓటీటీలో ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 హై ఫోర్సెస్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. బ్రో ఈ యాక్షన్ థ్రిల్లర్లో మెయిన్ లీడ్ అయిన మన హీరో ట్రావెల్ చేస్తున్న ఎయిర్ బస్ అదేంటంటారా, ఫ్లైట్ మావా హైజాక్ చేస్తారు. అందులో ఉన్న 800 మెంబర్స్ ప్యాసింజర్స్ చిక్కుకుంటారు. దాని తర్వాత ఏమైందో ఈ మూవీలో మీరు యూజ్ చేసుకోవాలి. ఆ హైజాక్ సీన్స్ కానీ ఆ యూనిక్ బ్యాక్డ్రాప్ స్టోరీ కానీ గ్రిప్పింగ్ గా ఉంటది. ప్లేన్ లో జరిగే దబిడి ఫైట్స్ అయితే కిరాక్ అంటే కిరాక్ తీశారు. చాలా బ్రూటల్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఓన్లీ యాక్షనే కాకుండా ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది మావా ఈ మూవీలో. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 ఇది ఒక మిస్టరీ ఎమోషనల్ డ్రామా మూవీ. ఇందులో ఒక విలేజ్ లో ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ పని మీద ఒక ఆఫీసర్ అయితే ఆ విలేజ్ కి వెళ్తాడు. కానీ అక్కడ కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి మావా, చాలా వింతగా ఉంటాయి. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఎందుకు అంత వింతగా ఉంది? ఈ మూవీ మొత్తం ఒక మిస్టరీ టోన్ లో అండ్ ఎమోషనల్ టచ్ తో నడుస్తుంది. మలయాళం మేకర్స్ గురించి తెలిసిందే కదా, ఏ మూవీనైనా సరే మంచి మిస్టరీగా అసలు ఏం చూపిద్దాం అనుకుంటుండు అనేది మనకు అర్థం కాకుండా లాస్ట్ వరకు విడుదల చేస్తారు. కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ని ఈ మూవీలో చాలా స్మూత్ గా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మూవీని కూడా మొత్తం ఎక్కువగా అడవిలో చూపిస్తారు కాబట్టి ఆ గ్రీనరీ ఆ విజువల్స్ అయితే అదిరిపోయేలా ఉంటాయి మావా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేకుండా సెన్సిటివ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని పక్కాగా చూడండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఓన్లీ మలయాళం ఆడియోతో ప్రైమ్ వీడియో ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 8 స్ట్రేంజర్ థింగ్స్. మామలు అత్తలు, మీరు ప్రతి ఒక్క మంచి మూవీని మిస్ కాకుండా చూడాలన్నా ఈ లిస్టు అంతకుముందు లిస్టు ఫ్యూచర్లో చెప్పబోయే లిస్టు, ఈ లిస్టులో మీకు అన్ని కావాలనుకుంటే పక్కాగా మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఈ సిరీస్ తెలుగులో కూడా ఉంది. ఇప్పుడు ఈ మాస్టర్ పీస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే దీని సీజన్ 5 ఈ ఇయర్ వాల్యూమ్ 1 నవంబర్ 26న రిలీజ్ కాబోతుంది. అండ్ సెకండ్ వాల్యూమ్ క్రిస్మస్ రోజున అండ్ ఫినాలే న్యూ ఇయర్ రోజున రిలీజ్ కాబోతుంది. ఇదైతే మూవీ ఫ్యాన్స్ కి పండగ అంటే మామూలు పండగ కాదు. ఈసారి క్రిస్మస్ న్యూ ఇయర్ మామూలుగా ఉండదు, కిరాక్ అదిరిపోయేలా ఉంటది. ఈ తోపు సిరీస్ ని మీరు ఇంతవరకు చూడకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్టే మావా. తెలుగులో కూడా ఉన్న ఈ సిరీస్ని వెంటనే యూస్ చేయండి. ఇక మిగతా అన్ని పక్కకు పడేసి దీన్నే చూస్తూ కూర్చోండి. నా మాట విని ఈ స్ట్రేంజర్ థింగ్స్ని పక్కాగా చూడండి. ఇఫ్ ఎవరికైనా ఈ తోపు సిరీస్ నచ్చకపోతే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి. దీనికి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తానో తెలుసా బ్రో? 90 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 9 ది వోయర్స్. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉంది మావా.
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. అక్కడ ఆపోజిట్ ఫ్లాట్లో ఒక పేరు ఏం చేసుకున్నా కానీ క్లియర్గా వీళ్ళకి కనిపిస్తుంటుంది. అంటే టికెట్ కొనకుండా ఫ్రీగా సినిమా యూస్ చేస్తూ ఉంటారు. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి అయితే మీ మైండ్ రెడ్, బ్లాక్, గ్రీన్, ఇంద్రధనస్సులో ఉన్న అన్ని కలర్స్ కనిపించడం పక్క. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఎంగేజింగ్ అయ్యేలా ఇస్తుంది మావా. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, అస్సలు చూడకూడదు. పొరపాటున చూస్తే కనుక మీ బతుకు బస్ స్టాండే. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 10 ఆఫీస్. ఇది ఒక కామెడీ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ డ్రామా సిరీస్ గురించి ఏం చెప్పాలి మావా, కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఇందులో మెయిన్ లీడ్ అయిన మన హీరో కలెక్టర్ గా ఒక దగ్గర అపాయింట్ అవుతాడు. దాని తర్వాత ఆ ఆఫీస్ లో జరిగిన కిష్కింద కాండం ఏందనేదే ఈ సిరీస్ లో మీరు చూస్తారు. ఈ సిరీస్ లో మంచి కామెడీ అండ్ లవ్ ఇలాంటివన్నీ బాగుంటాయి. మీరు గనక ఇలాంటి సిరీస్ కోసం వెయిట్ చూస్తుంటే దీన్ని పక్కాగా చూడండి. అండ్ ఇప్పటి వరకు 64 అంటే 64 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. వామ్మో 64 ఎపిసోడ్సా, మా వల్ల కాదు బ్రో అని మీరు అస్సలు అనుకోకండి. దీని రన్ టైం చాలా తక్కువ బ్రో. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అలా ఉంటే ఒక్కొక్క ఎపిసోడ్. సో 64 అని భయపడకండి, చాలా ఈజీగా టకామని అయిపోతూ ఉంటాయి. ఒక 1 వీక్ లో కంప్లీట్ చేసేయచ్చు మీరు రోజు నైట్ అలా గడిపేస్తే. ఆఫీస్ లో జరిగే ఆ సీన్స్ కానీ, పంచ్ లైన్స్ కానీ, లవ్ మ్యాటర్స్ కానీ ప్రతిదీ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. విలేజ్ లో జరిగే ప్రాబ్లమ్స్ అండ్ ఆఫీస్ లో జరిగే ప్రాబ్లమ్స్ అన్ని బాగా చూపిస్తారు. మీరు గనక శివరపల్లి సిరీస్ మీకు నచ్చి ఉంటే దీన్ని పక్కాగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఇమ్యూని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. మీకు ఈ లిస్ట్ కావాలనుకున్న ప్రతి మంచి మూవీ మిస్ కాకుండా చూడాలనుకుంటున్న మూవీస్ గురించి బోలెడు నాలెడ్జ్ పెంచుకొని ఎంటర్టైన్మెంట్ గా మీరు ఫీల్ అవుదాం అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ బాలు బ్రో కామెంట్ చేశాడు. జాట్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే వాజ్ లైక్ ఏ బుల్లెట్ ఎక్స్ప్రెస్, పక్కా మాస్ మసాలా పచ్చడి ఎంటర్టైనర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ బాలు బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ దివ్యాసిస్ కామెంట్ చేసింది. టూరిస్ట్ ఫ్యామిలీ బాగుంది బ్రో, తుడరాం కూడా ఫ్యామిలీ పిక్చర్స్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ దివ్యాసిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ భూపాల్ బ్రో కామెంట్ చేశాడు. సూపర్ బాయ్స్ ఆఫ్ మేళగాం మూవీ మంచి ఫీల్ గుడ్ మూవీ, బాగుంది అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ భూపాల్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అంతవరకు సెలవు, జై హింద్.